ఎన్నికలకు ముందు మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ నేత వీణాదేవి, అలాగే జనస్వరాజ్ పార్టీ నుంచి పీయూష్ ప్రియదర్శి, జేడీయూ నుంచి వచ్చేసి అనంత్ సింగ్, వీళ్ళు ముగ్గురు పోటీకి నిలబడ్డారు. అక్కడ ఈ పీయూష్ ప్రియదర్శి మామ దులార్ చంద్ హత్య జరిగింది. ఈ హత్యకి ప్రధాన కారణం జేడీయూ నేత అనంత్ సింగే అని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అనుమానాలు కూడా ఉండడంతో ఈసీ కూడా అతన్నైతే జైల్లో పెట్టించడం జరిగింది. జైల్లో పెట్టించడం జరిగితే ఇక్కడ ఆర్జేడీ ఖచ్చితంగా గెలుస్తుందని వీణాదేవి కూడా ఆవిడ చేసినటువంటి ప్లాన్ ప్రకారం అంత సక్సెస్ అవుద్ది అనుకున్నారు. లేదనుకుంటే జనస్వరాజ్ పార్టీ అయినా గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జనస్వరాజ్ పార్టీ యొక్క నేతకు చెందినటువంటి మామే చనిపోయాడు కాబట్టి సింపతి వర్కౌట్ అవుద్ది అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం జైలుకి వెళ్ళినటువంటి అనంత్ సింగ్ నే గెలిపించారు. ఎంత 28,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈయన వరుసగా 4 సార్లు గెలుపొందాడు. నియోజకవర్గానికి చాలా సేవలు చేశాడు. ఈయనకి రౌడీ అనే ఒక పేరు ఉన్నా సరే ఆ రౌడీ యుద్ధం అనే పేరుతోటే మొత్తం అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ చేసి ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి, అలాగే ఆపద అనుకొని వెళ్ళినటువంటి మహిళలకి ఏదో ఒకటి చేయడం, వాళ్ళకి సమస్యలను తీర్చడం, వాళ్ళని మొత్తానికి గౌరవించడం అన్నీ కూడా చేయడం వల్ల ఈయన నితీష్ కుమార్ కూడా నచ్చినటువంటి నేత. అందువల్లే అక్కడ నితీష్ కుమార్ గారి మీద గౌరవం, ఈయన చేసినటువంటి దీని మీద గౌరవంతో ప్రజలందరూ కూడా మూకమ్మడిగా అయితే ఓట్లు వేసేసారు. ఎక్కడా కూడా సింపతి వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ.